హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గులాబీలు ఈ సమ్మర్లో కూడా గుత్తులుగా పూయాలంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. చాలా చక్కగా ఎంతటి మొండి మొక్క అయినా సరే గుత్తులుగా పువ్వులు అనేది పూస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా గార్డెన్లో పింక్, రెడ్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఎంతగానో విరగపూసాయో మీకు చూపిస్తాను. చూడండి, నేను యాక్చువల్లీ ముందు ఈ పింకు గులాబీ ఏంటంటే ఇది నాటు గులాబీ, పువ్వులు పూస్తుంది. మళ్ళీ స్టెమ్స్ కట్ చేస్తేనే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు వస్తాయి. అప్పుడు పోషకాలు ఇస్తేనే పువ్వులు అనేది పూస్తుంది. ఇది ఒకవేళ మనం కట్ చేయలేదనుకో అలా పెరిగిపోతుంది తప్ప మనకంటే చాలా హైట్ పెరుగుతుంది అని ఒక్క పువ్వు కూడా పోయదు. దీనికి మెయిన్ కట్ చేస్తేనే చిగుర్లు వస్తాయి. ఆ చిగుర్లు వస్తుంటేనే మొగ్గలు వచ్చేసి పువ్వులు అనేది పూస్తుంది. అలాగే దీనికి పోషకాలు ఇంకా కట్ చేసిన వెంటనే నేనైతే పోషకాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. చాలా చక్కగా బ్లూమ్ అయితే పువ్వులు అయితే ఎంత అంటే ఒక్కటే మొక్క కానీ చాలా పూస్తుంది. నాటు గులాబీ అంతే, ఇంకా నేలపైన వేస్తే మాత్రం అసలు ఎక్కువగా పూస్తాయి. ఇవి మళ్ళీ ఏంటంటే ఇవి ఒక 2 days కంటే ఎక్కువ ఉండవు, తొందరగా రాలిపోతూ ఉంటాయి. నేను దానికోసం ఇక్కడ చూడొచ్చు ఆనియన్ పీల్ తీసుకున్నాను. ఆనియన్ పీల్ ఇవి బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టుకున్నాను ఒక రోజంతా కూడా. ఆనియన్ పీల్లో ఉండే రసం అంతా కూడా ఈ వాటర్లోకి ఎలా దిగిపోయిందో చూడండి. కలర్గా మారిపోయినాయి వాటర్ అన్నీ కూడా. ఇప్పుడైతే ఇవి వచ్చేసి నేను బియ్యం కడిగిన వాటర్లోనే కొంచెం తవుడు కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ నాది బ్రౌన్ రైస్, అది దాంట్లో చెరుగుతుంటేనే దాంట్లో తవుడు అనేది వస్తుంది. అది కాస్త ఈ బియ్యం కడిగిన వాటర్లోనే కలిపేస్తాను. అయితే బియ్యం కడిగిన వాటర్ల కంటే నార్మల్ బియ్యం కడిగిన వాటర్లోనే ఎక్కువ అదైతే వస్తుంది కడుగుతుంటే. ఆ బియ్యం ఇప్పుడు ఈ పాలిష్ చేయరు కాబట్టి ఇందులో జస్ట్ ప్లెయిన్గానే ఉంటాయి వాటరు. మామూలుగా బ్రౌన్ రైస్ కంటే మామూలుగా వైట్ రైస్లోనే ఎక్కువ కడిగినప్పుడు అయితే ఆ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. అందులో చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఇవి బ్రౌన్ రైస్లో పాలిష్ వేయం కాబట్టి ఇందులో ఏమీ రాదు, వైట్గానే ఉంటాయి వాటర్ అయితే ఇలా ఉంటాయి. కానీ అందులో ఉంచి వచ్చిన తవుడు మాత్రం ఇందులో కలిపేశాను. ఇలా కనీసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయినా నానేసుకుంటే ఇందులో ఉన్న సారం అనేది కూడా వాటర్లోకి దిగుతుంది. చాలా మంచి అంటే సింపుల్గా ఉంటాయి, మంచిగా మొక్క మొదల్ని సారవంతం చేస్తుంది అన్నమాట. ఇందులో మంచి నైట్రోజన్ అనేది ఉంటుంది ఆనియన్ పీల్లో. ఈ ఆనియన్ పీల్ని కూడా తీసింది కూడా ఆ గులాబీ మొక్కల మధ్యలో వేయండి. వేసి కొంచెం మట్టి కప్పేశారనుకో మొక్క సైడ్ కానీ మంచి అందులో కూడా మంచిగా ఎరువు తయారవుతుంది మొక్కకి. ఇది చిన్న బకెట్ వాటర్లో కలిపేసి ఓన్లీ రోజా మొక్కల వరకు అయితే నేను చేస్తున్నాను. ఆనియన్ పీల్ ఆపేసి ఓన్లీ వాటర్ అయితే వంచేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ సింపుల్ది. ఇంక ఇప్పుడైతే మార్కెట్లో మనకు ఆనియన్ అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో చాలా వాళ్ళు మనం కావాలి అంటే ఒక కవర్ ఇచ్చి వెళ్ళామనుకో దాని నిండా వేసి పెడతారు. అది తీసుకొచ్చి ఒక పెద్ద బకెట్ నిండా నానవేసుకొని ఒక వారం రోజుల పాటు ఇవ్వచ్చు మొక్కలకి. నిజంగా ఎంత బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, ఆ వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో కావాలంటే వెతికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కూరగాయల వెజిటేబుల్ మార్కెట్లో తీసుకొచ్చి మొత్తం పెద్ద బకెట్ నుంచి వేసి ఒక వారం అంతా ఇచ్చాను అనమాట. ఈ ఎండాకాలం ఏంటంటే వాటికి అవి నానేసి రోజు కడిగిన బియ్యం వాటర్ తెచ్చేసి అందులో వేయండి. అందులో నుంచి 2 మగ్గులు తీసుకొని వేరే బకెట్లో డైల్యూట్ చేసేసి ఇవ్వచ్చు ఈజీగా. చూసారు కదా ఇక్కడ కనకాంబరాలు, ఇప్పుడు కనకాంబరాలు కూడా ఫుల్ గుత్తులు వస్తాయి. ఇక్కడ చూడండి ఎల్లో కనకాంబరం, ఇదేమో ఇంకా రెడ్ కనకాంబరం. ముందు చూపించిందేమో అది మామూలు రెడ్ అనమాట. ఇక్కడ ఉన్న దీని వెనకాలనేమో తిక్కు రెడ్ ఉంటుంది. ఇలా అయితే గులాబీ మొక్కలకు కూడా ఇచ్చాను. గులాబీ మొక్కలకు కొంచెం మిగిలితే మిగతా మొక్కలకు కూడా ఇచ్చాను. చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫ్లవర్స్ కూడా. ఇక్కడనేమో లైట్ పింక్ గులాబీది, ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ ఇది కొంచెం హైబ్రిడ్ అనమాట. ఇది పూసినా కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్లవర్ అనేది, తొందరగా వడలిపోదు. ఇప్పుడు నాటు గులాబీ ఏంటంటే 2 days కంటే ఎక్కువ ఉండదు కొయ్యకపోతే, వెంటనే అది రాలిపోతూ ఉంటాయి. ఇవి మాత్రం అలా కాదు, చాలా బాగుంటుంది, చాలా రోజులు కూడా అట్లనే ఉంటాయి. ఎంతగానం పూసింది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే మనము ఎన్నో పోషకాలు చూపిస్తూనే ఉన్నాను కదా, ఇదనే కాదు నేను చేసే ప్రతి పోషకాలు కూడా అన్ని మొక్కలకి ఇస్తాను. మల్లె మొక్కకు కానీ, చామంతికి కానీ, గులాబీ కానీ, మందార కానీ,
అసలు ప్రతి ఒక్క మొక్కకు ఇవే ఇస్తాను కాబట్టి ఇంత విరగపూస్తాయి పువ్వులైతే. ఇక్కడైతే పింకు మందార చూడండి, ఒకే చోట 3-4 ఇట్లా విరగపూసాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇలా ఎక్కువగా పూసినప్పుడు మొక్క అయితే. చాలా కలర్ఫుల్గా గార్డెన్ అంతా కూడా. ఇక్కడ కూడా ఈ పువ్వులు కూడా ఇంక ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పూస్తుంటాయి ఇవైతే. కానీ ఈ కలర్ అంత బాగోదు, కొంచెం రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఎడీమియం ప్లాంట్ మొక్క ఇంక ఈ సమ్మర్ అంతా ఎక్కువగా పూస్తుంది. కింద కూడా ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి కింద కూడా. ఇక్కడ పింకు మందార, ఇంకా చామంతులు చూడండి, ఇంకా సీజన్ అయిపోవడానికి వస్తుంది చామంతులు అయితే. కొన్ని అక్కడ మధ్య మధ్యలో అప్పుడు కొమ్మలు కట్ చేసి కూడా పెట్టాను నేను, అవి కూడా పూస్తున్నాయి. ఇవైతే ఈ పింకు మందార ఏంటంటే, ఈ పింకు గులాబీ ఏంటంటే మొక్కలు కట్ చేసి పెట్టవచ్చు, ఈజీగా బ్రతికేస్తాయి మొక్కలు కట్ చేసి పెట్టడం వల్ల. అంటే వర్షాకాలంలో కట్ చేసి నాటేయండి, ఊరికే బతికేస్తాయి. అందుకే నేను అవి కట్ చేసినప్పుడే పువ్వులు పూస్తాయి అంటాను కదా, అప్పుడు ఆ కట్ చేసిన స్టెమ్స్ తీసుకుపోయి ఇందులో ఒక దాంట్లో పెట్టేస్తాను, ఊరికే అలా గుచ్చేస్తాను, బ్రతికేస్తాయి. ఎందుకంటే రోజు వాటరింగ్ అది చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా బ్రతుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలా మన గార్డెన్ అంతా కూడా గులాబీలు ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ మొక్కలు పెట్టుకున్నాం అనుకో ఇలా కొమ్మ ద్వారా చాలా బాగా పూస్తాయి. ఇంకొకటి రెడ్ది మీకు చూపిస్తాను, రెడ్ గులాబీ, ఊకే మందార గుర్తొస్తుంది, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రెడ్ గులాబీ, మొన్న మీకు లైవ్ వీడియో కూడా చేశాను దీని గురించి. ఇది కూడా కొమ్మ ద్వారానే మా ఊరు నుంచి తెచ్చాను. ఇది కూడా అది నాటునే. నాకు హైబ్రిడ్ కంటే నాటు గులాబీలో చాలా ఇష్టం. హైబ్రిడ్ ఎక్కువ రోజులు ఉన్నా కూడా అవేమి అంత ఎఫెక్టివ్గా అనిపించవు. ఇవేంటంటే కలర్ఫుల్గా ఉంటాయి, ముద్దగా ఉంటాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. హైబ్రిడ్ ఫ్లవర్స్ నుంచి ఎటువంటి స్మెల్ రాదు. ఇవైతే మంచి సువాసన భరితంగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే చూడడమే కాదు ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.